ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరాలు తెలుసుకుందామండి. ఆగస్టు 13వ తేదీ అనగా గురువారం రోజు ఈ రాశి వారికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన లేదా జాగ్రత్త పడవలసిన లేదా హెచ్చరిక ఏదైనా సరేనండి. ఈ రోజు మాత్రం మీ ఇంట్లో ఒక అశుభ వార్త వినే సూచనలు కనిపిస్తున్నాయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడు. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే జాతకం అనేది చెప్పబడు. గుప్త నిధులు చెడు ప్రయోగాలు కూడా చేయబడు. అన్ని సమస్యలకి కూడా 100% తీర్పు అనేది చెప్పబడు. వ్యాపార సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తఘాతాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చేయబడును. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారికి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలంటే మాత్రం ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువు గారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. సమస్య మనది, పరిష్కారం గురువు గారిది. మీకు నమ్మకం ఉంటే మాత్రం ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించి చూడండి. ఎవరికైనా సరేనండి, శుభవార్తలు అంటే సంతోషం లేదా అశుభవార్తలు అంటే మనకి ఏదో ఒక కీడు జరుగుతుందని లేదా మనకు సంబంధించిన వారికి ఏదో ఒక కీడు జరుగుతుందని లేదా కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని వార్తలు ఉంటాయని అంటే మనకు బాగా ఒక పని జరుగుతుందని ఆశించిన చివరికి వచ్చేసరికి ఆ పని ఫెయిల్ అయ్యిందంటే మరి ప్రత్యేకంగా మరికొన్ని విషయాల్లో అది ఒక అశుభ వార్త కిందకు వస్తుంది. అయితే మీరు మరి ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా అది ఏ విధమైనటువంటి వార్త అనేది ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే ప్రతి విషయము కూడా అర్థమవుతుందండి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక మనం వివరాల్లోకి వెళ్ళి ఈ రాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అయితే ఈ రాశి వారు ఎప్పుడైనా సరే బంధాలకు అనుబంధాలకు చాలా భావిస్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నమ్మిన వారికి ఎప్పుడూ కూడా నష్టం జరగకూడదని, అలాగే నా అనుకున్న వారికి ఎప్పుడూ నేను తోడుగా ఉండాలని ఎప్పుడూ కూడా మీ మనసులో మీరు తలుచుకుంటూనే ఉంటారు. మీరు సాయం చేసే విషయాల్లోనైనా లేదంటే ఎవరికైనా ధైర్యం చెప్పే విషయాల్లోనైనానండి మీకు మీరే సాటి చెప్పుకోవచ్చు. ఒకరి కష్టాల్లో ఉంటే వారికి వంతుగా మీరు ఎంత సహాయం చేయగలుగుతారో అంత సహాయం అనేది ఆ డబ్బు పరంగా కావచ్చు లేదా మాట పరంగా కావచ్చు లేదా ధైర్యం చెప్పే విషయాల్లోనైనా కావచ్చండి. ఏ విషయాల్లోనైనా సరే మీకు మీరే సాటి అని ఉంటారు. కాకపోతే ఈ రాశి వారు ఏంటంటే కాస్త ఎమోషనల్గా బలహీనంగా ఉంటారనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు ఎప్పుడూ కూడా మరి ఒక భావోద్వేగం పరమైనటువంటి విషయం వచ్చేసరికి చాలా కృంగిపోతూ ఉంటారండి. అయితే మీరు బాగా గమనిస్తే కనుక గత కొంతకాలంగా మీ కుటుంబంలోనూ లేదా మీకు సంబంధించినటువంటి బంధాలు అంటే అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పెదనాన్న, పిన్ని, పెద్దమ్మ, అలాగే అన్నదమ్ములు వరుస కలిగినటువంటి వ్యక్తులు లేదా మీకు కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటూ మీకు ధైర్యం చెప్తూ ప్రతి విషయంలోనూ వెన్నుతట్టి నేనున్నాను అని చెప్పేటటువంటి వ్యక్తులకి గత కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితులు అనేది అనుకూలంగా లేకపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. ఆ గమనించినటువంటి విషయంలో ప్రత్యేకంగా మీరు ఎవరికి ఏ కీడు, ఏ హాని, ఏ నష్టము జరగకూడదని చాలా జాగ్రత్తగా వారిని గుర్తించి చాలా కేర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. మరి అటువంటి సమయంలోనూ ఊహించని విధంగా మరి ముఖ్యమైనటువంటి వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఏదో పెద్ద నష్టం జరగబోతుందని ఒక అవకాశం లేదా కొన్ని విషయాల్లో చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి సంఘటన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీకు ఈ రోజున అనగా ఊహించని షాకింగ్ విషయం అనేది ఎదురు కాబోతుందండి. వారికి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా సమస్యలు ఇంకా తగ్గకపోవడం గురించి కానీ లేదా మరి కొంతకాలంగా ఈ సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అని కానీ లేదా ప్రత్యేకంగా మరి వారి జీవితంలో పూర్తిగా వారిని మీరు కోల్పోయినటువంటి తెలిసినటువంటి వార్త కానీ ఒక్కసారిగా మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందండి. అంతేకాకుండా ప్రత్యేకంగా అయిన బంధువులు వరకు బాగోలేదనే విషయం కానీ లేదా ఏదో ఒక కీడు జరుగుతున్నటువంటి విషయం కానీ మీ కుటుంబ సభ్యులకి మీకు చెప్పడం జరుగుతుంది. కానీ వారు మాత్రం మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్ర అనేది పోషించారండి. వారు మీకు ఎంతో కీలకం అనుకున్నారు. వారి వల్ల మీకు కొన్ని విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలిసాయి. మరి అలాంటి వ్యక్తులకు ఇబ్బందులు జరగడం, సమస్యలు జరగడం మీకు ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా మరి ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి బిజినెస్ కానీ ఒక ఉద్యోగానికి కానీ సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి ఒక బిజినెస్ లాస్ అయిందని విషయం కానీ లేదా ఒక ప్రత్యేకంగా మరి ఒక ఉద్యోగానికి కోల్పోయడానికి గురించి కానీ లేదా ఒక చేస్తున్నటువంటి పనిలో గాయాలు జరగడం గురించి కానీ ఒక బండి ప్రమాదం గురించి కానీ ఒక ముఖ్యమైనటువంటి వార్త అయితే మీరు వినే అవకాశం అయితే కనిపిస్తుందండి. సమయంలో మొదట ఆ విషయం తెలిసిన వెంటనే మీకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే మరి కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మీరు మళ్ళీ పునరాలోచన చేస్తారు. అలాగే ఇది ఏ విధంగా జరుగుతుందని
తెలుసుకోవడానికి నిఘ్నమై ఉంటారు. అయితే మిత్రమా, ఇలా జరగడానికి గల కారణం గత కొంతకాలంగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి అన్ని ఇబ్బందులు, వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వారికి దగ్గరగా వారు అంటే వారి యొక్క బంధువులు కూడా వారికి తోడుగా లేకపోవడం కూడా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వార్త అని వారికి కలిగిస్తుంది. అలాగే మీరు ఈ యొక్క విషయాన్ని గుర్తించి వారి విషయంలో మీరు ఎన్నో కొన్ని ఆశలు పెట్టుకోవడం అలాంటివి ఉండటం వల్ల కూడా మీకైతే ఒక్కసారిగా షాకింగ్గా అనిపిస్తుంది. ఈ వార్త విన్న తర్వాత అంటే మీకు ఏదో ఒక చెడు జరగాలని కాదు మిత్రమా, మీ యొక్క గ్రహస్థితి అయితే ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ రోజున ఒక్కసారిగా వ్యతిరేక దిశలో ఉండడం వలన ఈ రోజున ప్రధానంగా మీ యొక్క సమస్య అనేది మీకు రాబోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ సమస్య వచ్చిన వెంటనే మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయేటటువంటి సంఘటన కూడా పరిస్థితులు కూడా మీకు ఏర్పడతాయండి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో దీని వలన మీకు జరిగే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా అయినా మీ పనిని ఆపేసి అలాగే తీవ్రంగా మనసులో అప్రశాంతికి గురవుతారు. అలాగే కొంతసేపటి పాటు ఈ నిర్ణయం తీసుకోవాలన్నా అర్థం కాక, అంతేకాకుండా మరి మీరు ఒక్కసారిగా దీని గురించి ఎన్నో మొక్కులు మొక్కారు, ఇలాంటి సమస్యలు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా కొన్ని నమ్మకాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇక పూర్తిగా కూడా దీని గురించి ఆలోచిస్తూనే ఉండిపోవడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో మరి వారికి ధైర్యం చెప్తూ కొన్ని విషయాల్లో మీరు కూడా జాగ్రత్తగా నిబ్బరంగా నిలబడాలి. ఎందుకంటే మీ యొక్క బలమైనటువంటి కుటుంబం దగ్గర ఇలాంటి సమస్యలు కలుగుతుందని అంటే మీరు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఎమోషనల్గా భావోద్వేగంగా మీరు ఎంతో కృంగిపోతారు. కాబట్టి ఈ రోజున ప్రధానంగా మీరైతే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. మీకు ఈ రోజున ఉదయాన్నే ఖచ్చితంగా సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేయడం, ఈ రోజున ఎవరికైనా నల్లటి వస్త్రాలు దానం చేయడం, మరి శనిదేవునికి శాంతి జరిగేలా అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఎవరికైనా బియ్యం కూడా దానం చేయడం మీకైతే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా మీరు ఏ విషయంలోనైనా సరే మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ఖచ్చితంగా దైవాన్ని ప్రార్థించడం, ఈరోజు ప్రత్యేకంగా ఆదిత్య పారాయణం చేయడం లాంటివి మీకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులను అయితే ఇస్తాయి. అయితే మిత్రమా, మీ జీవితంలో ప్రతిరోజు జరిగేటటువంటి అవకాశాలు అనేవి మన జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించడానికి అయితే మరికొన్ని నువ్వు ఒంటరిగా ఎదగగలవు, సాధించగలవు అనే వచ్చేటటువంటి సమయాలు మన జీవితంలో మనం బాగుపడాలన్నా లేదా నష్టపోవాలన్నా కొన్ని విషయాల కారణంగా ఉండబోతున్నాయి. అటువంటి ఇన్సిడెంట్స్ మీకు ఈ రోజున జరగబోతుంది. కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా జాగ్రత్తగా డీల్ చేసుకుంటారు అనేది మీ యొక్క మిగతా భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అనుకున్నది సాధించి మరి ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే రేపటి రోజున మీరు ఉదయం లెగవగానే సంధ్యావేళలో దేవుడికి దీపారాధన చేసుకోవడం, చేయవలసినటువంటి కొన్ని పూజా విధానాలు, పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదండి. అలాగే మీరు నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి, అలాగే ధన యొక్క సమస్యలు కూడా తొలగిపోయి, మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ పాస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో చూసారు కదండి, నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మనకి చాలా నష్టాలు అయితే జరగడం అనేది తగ్గుతుంది, లాభస్థాయికంగా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మాత్రం మేము కల్పితంగా అయితే చెప్పింది అయితే మాత్రం కాదండి. రాశి ఫలితాల వివరణ గురించి కొన్ని విషయాలు అయితే మేము తెలుసుకుని అయితే చెప్పడం జరుగుతుందండి. ఇదేమి మా సొంత ప్రయత్నాలతో మేమైతే చెప్పింది కాదు. సో ఈ వీడియో నచ్చినవి మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.